కూడి వచ్చిన సంఘ పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన క్రీస్తు నామంలో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దామండి. కీర్తన 84:10 చదువుకుని మనం వాక్య ధ్యానం చేసుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. భక్తుడైన కీర్తనకారుడు దేవుని మందిర ద్వారం వద్ద జరిగేటువంటి మేలు గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. గత వారం మనం ధ్యానించినటువంటి అంశం ఏంటంటే దేవుని మందిర ద్వారమునొద్ద నీకు జరిగే మేలు అనే అంశాన్ని ఆలోచన చేసాం. ఈ వారం దానికి కొనసాగింపుగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. గత వారం మనం నేర్చుకున్నది 5 నిమిషాలు మరలా మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కోరహు కుమారులు ఈ కీర్తన రాశారని, వారు దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత, దేవుని మందిరం గడప దగ్గర ఉండి దేవుని స్తుతించడం అనేది ఎంత గొప్ప భాగ్యమో వారు ఆ కీర్తన ద్వారా తెలియపరిచినట్టు మనం చూస్తున్నాం. అలాగే దేవుని మందిరం యొక్క విలువని, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతని తెలియకుండా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది క్రైస్తవులు అయినటువంటి దేవుని పిల్లల యొక్క బలహీనతల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. చాలామంది దేవుని మందిరాన్ని, ఆదివారపు ఆరాధనను, ఆ సహవాసాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో కూడా గత వారం మనం ఆలోచించాం. వాళ్ళు మందిరానికి రాకపోవడానికి బైబిల్ చూపించినటువంటి కారణాలు మనం ధ్యానం చేసాం. దేవుని మందిరం యొక్క సహవాసం, దేవుని మందిరానికి కూడి రావటం అనేది ఎంత గొప్ప మంచి సంగతో కోరహు ఆ కుమారులు రాసినటువంటి కీర్తన ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే దేవుని మందిరం యొక్క ఆ ప్రాముఖ్యతని, దేవుని మందిరం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోతే మాత్రం మనం చాలా నష్టపోతాం. ఆ కీర్తనకారుడు మాట్లాడుతూ భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం. ఆయనకి దేవుని మందిర ద్వారం దగ్గర ఉండటమే ఆయనకి ఇష్టమంట. భక్తిహీనుల గుడారాల్లో నివసించడం ఆయనకి ఇష్టం లేదంట. కారణం ఏంటంటే భక్తిహీనుల గుడారాల్లో నివసించినప్పుడు వచ్చే ఆ 1000 దినాల ఆ శ్రేష్టత దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక్క రోజులనే దాన్ని మనం పొందుకుంటాము. దేవుని మందిరంలో ఏవో మేలులు దాగున్నాయి. అంటే భక్తులు వారు మాట్లాడినటువంటి మాటలు బట్టి మనకు అర్థమవుతున్నాయి. దేవుని మందిరంలో మనకి దేవుని మందిర ద్వారం వద్ద మనకి కలిగేటువంటి మేలులు మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయం. ఆరాధనకు వచ్చే ఆ సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేయం. కనుక దేవుని మందిర ద్వారం వద్ద మనకి జరిగేటువంటి మేలుల గురించి బైబిల్ ఎన్నో విలువైనటువంటి విశేషమైనటువంటి సంగతులు అందించింది. కనుక వాటిని ఒక్కొక్కటిగా మనం ఆలోచించేద్దాం. ఇవాళ మనం ఇక్కడికి కూడి వచ్చామంటే మనకి ఏంటి లాభం? ఈ సమయాన్ని కేటాయిస్తూ దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతున్నాము, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నాము అంటే దీనివల్ల మనకి ఏదో ఒక లబ్ధి చేకూరాలి, ఉండాలి. ఎవరైనా ఎక్కడికి వెళ్ళామని అడిగారు అనుకోండి, చాలామంది భక్తులు మాట్లాడేది ఏంటంటే ఆచారపరంగా క్రైస్తవేతరు లేని వారు శుక్రవారం వస్తే ఒక ప్లేస్కి, గురువారం వస్తే ఒక ప్లేస్కి, మంగళవారం వస్తే ఒక ప్లేస్కి ఎలా వెళ్తున్నారో అలాగే క్రైస్తవులు అయినటువంటి వారు కూడా ఆదివారం అనేది ఒక ప్లేస్కి వెళ్ళే రోజు కాబట్టి వెళ్తున్నాము అనేటువంటి వాళ్ళకి దేవుని మందిరం యొక్క విలువ తెలీదు. వాళ్ళు ఆచారం ఏళ్ల తరబడి వారి కుటుంబాల్లో జరుగుతున్నటువంటి ఆ క్రమాన్ని అనుసరిస్తూ ఏదో వెళ్ళాలి కాబట్టి, హాజరించుకు రావాలి కాబట్టి అలా హాజరించుకుని వచ్చేస్తారే తప్ప దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల నాకు ఏం లబ్ధి కలిగింది, నాకేం మేలు కలిగింది అనేటువంటి ఆలోచన చేయట్లా. దేవుని మందిరానికి వెళ్తే ఏం మేలు జరుగుతుందో ఆలోచించామనుకోండి, ఖచ్చితంగా దేవుని మందిరం అని పేరు ఎత్తంగానే కోరహు కుమారులు వాళ్ళ ప్రాణం ఎంత ఆశతో ఏం చేసింది? జీవమగల దేవుని దర్శించడానికి ఆనందంతో హృదయము ప్రాణము కేకలేసిందంట. అంటే వాళ్ళకి దేవుని మందిరం దగ్గర ఏదో మేలు వాళ్ళు అనుభవిస్తున్నారు కనుక మనం కూడా ఆ మందిరంలో కూడుకుంటున్నప్పుడు మనకి జరిగేటువంటి మేలుల గురించి మనం ఆలోచిస్తే మందిరం గడప దగ్గర పట్టుకుని వేలాడుతాం తప్ప దాన్ని వదులుకోం. కనుక ఈరోజు మీరందరూ కూడా సంగతులు గ్రహించాలని ప్రభు పేరట
మనం చేసుకుంటున్నాను. వాక్యాన్ని వినడానికి మీ మనసులను, మీ శరీరాలను వాక్యంపై కేంద్రీకరించండి. మనకు ఉన్న ప్రతి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. దేవుని మందిరంలో మనకి కలిగేటువంటి మేలుల గురించి మాట్లాడుతూ కీర్తనకారుడు 16వ కీర్తనలో మాట్లాడుతూ ఒక మాట తెలియజేశాడండి ఆయన. కీర్తన 16:11 వచనం నేను చదువుతాను. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. 16:11లో రాయబడినటువంటి మాట ఏంటంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని, నీ మందిర ఆవరణంలో, సంఘంలో. నీ సన్నిధి అనగానే కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి సంఘమే. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? సంఘంలోనే ఉంటుంది. క్రైస్తవులైనటువంటి సభ్యుల యొక్క సముదాయం మధ్యనే సంఘం ఉంటుంది. దాన్నే దేవుని సన్నిధి. ఆ సంఘమే దేవుని సన్నిధి. ఆయన అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. మొదటగా దేవుని ఇంట్లో, అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనకి కలిగేటువంటి మేలు ఏంటంటే, దేవుని ఇల్లు బలపరుచు స్థలం. దేవుని ఇల్లు ఏంటి? బలపరుచు స్థలం. బలహీనైన వారిని బలపరిచే విధానం ఎక్కడుంది? ఎక్కడ బలపరచబడగలం? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మనం బలపడగలం అని చెప్పేది అదే. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. సంఘములు ఏం బోధించబడతాయి? జీవ మార్గములు బోధించబడతాయి. జీవ మార్గాలు బయట ఎక్కడ బోధించబడవు. లోకంలో భక్తిహీనుల గుడారాల్లో జీవ మార్గాన్ని కూర్చున్నటువంటి సంగతులు ఏమి ఉండవు. నాశనానికి నడిపించే సంగతులే ఉంటాయి. నాశనానికి నడిపించేటువంటి మాటలే ఉంటాయి. నాశనం చేసేటువంటి ప్రసంగాలే ఉంటాయి. దేవుని సన్నిధులు ఏముంటాయి? జీవ మార్గాలు బోధించబడే స్థలం ఇది దేవుని మందిరం అంటే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేయబడతారు అని అంటే బలపరచబడతారు. కీర్తన 16:11లో ఈ వచనం ఏం మాట్లాడుతుందంటే, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని ఈ కీర్తన 16:11 ప్రకటిస్తుంది. ఇది దేవునితో మనం కలిగి ఉండగల సన్నిహిత సంబంధం మరియు ఆయన సన్నిధిలో ఉండటం వల్ల కలిగేటువంటి సంతృప్తి గురించి ఈ కీర్తన మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో ఎంత సంతోషాన్ని మనం అనుభవించగలమో ఈ కీర్తన మనకి తెలియజేస్తుంది. ఆయన పేద నమ్మకం పెట్టుకోవటం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి కీర్తన మనతో మాట్లాడుతుంది. నీకు ఏం బోధించబడుతుంది ఈ సన్నిధిలో అంటే, జీవ మార్గాన్ని నువ్వు నాకు చూపిస్తావు. ఏం ధృవీకరిస్తున్నాడు అని అంటే, ఈ లోకంలో లేనటువంటి ఒక విలువైనటువంటి సమాచారం ఏంటంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదివు. ఎక్కడ? నీ సన్నిధిలో. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఎందుకంటే అక్కడ జీవ మార్గాన్ని నువ్వు నాకు బోధిస్తున్నావు, తెలియజేస్తున్నావు. జీవాన్ని ఇచ్చే మాటలు ఏంటో నాకు తెలియజేస్తున్నావు. జీవాన్ని నేను ఎలా పొందుకోగలను నాకు తెలియజేస్తున్నావు. నేను నిత్యము బ్రతుకుండేటువంటి మంచి సూత్రాలు నీ సన్నిధిలో నాకు ప్రకటించబడుతున్నాయి. ఇదే సమయంలో బయట ఉన్న వాళ్ళని అడగండి. ఆఫీస్ పని ఉందని ఆగిపోయినటోళ్ళని, వ్యాపారం ఉందని వ్యాపారంలో నిలిచేటోళ్ళని, ఫంక్షన్ ఉందని ఫంక్షన్కి వెళ్ళేటోళ్ళని వాళ్ళని అడగండి. మీరు జీవ మార్గాలు ఏమైనా బోధించబడ్డాయని, నువ్వు ఎలా బ్రతకాలో చెప్పబడ్డదని అడగండి. కానీ దేవుని సన్నిధి ఏం చేస్తుంది? జీవితానికి మరియు అంతిమ నెరవేర్పుకు దారి తీసేటువంటి మార్గంలో మనల్ని నడిపించే మాటలు దేవుని సన్నిధిలో మనకి దొరుకుతాయి. ఒకసారి అన్వయించుకోండి. జీవ మార్గములు బోధించబడతాయి దేవుని సన్నిధిలో అన్నప్పుడు ఏమన్వయించుకోవాలి? ఇవాళ గమ్యం ఎరగినటువంటి వ్యామోహాలతో నింపబడినటువంటి లోకంలో మనుషులు బ్రతుకుతున్నారు. సన్నిధిలోకి వచ్చినాడు జీవ మార్గాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వాటి గురించి చెప్పబడుతుంది. దీనికంటే గొప్ప మేలు మానవ జాతికి లేదండి. ఏం ప్రకటించబడుతుంది? జీవ మార్గం. దేవుని సన్నిధి మనల్ని సరైనటువంటి దిశలో నడిపించడానికి మార్గదర్శకత్వం అందించే మరియు మన జీవితాల కోసం దేవుని చిత్తాన్ని వెల్లడించే, ఆయనపై నమ్మకాన్ని కలిగించే ఒక గొప్ప స్థలం ఏదైనా ఉందంటే
అది దేవుని సన్నిధే. మన జీవితాన్ని ఎలా నడిపించుకో తెలియజేసే స్థలం ఏదైనా ఉందంటే దేవుని సంఘమే. ఏంటి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నేర్చుకున్నదని అడిగారు అనుకోండి, ఏంటి నీకు మందిరానికి వెళ్ళటం వల్ల వచ్చే మేలు అని అడిగారు అనుకోండి, బయటోడు లోకల్ వ్యాపారం చేసుకునేవాడు, ఉద్యోగం చేసుకునేవాడు, ఫంక్షన్కి వెళ్ళినాడు, ఎంజాయ్ చేసేవాడు, తిండి కోసం ఆగిపోయినాడు అడిగాడు అనుకోండి, నువ్వేం చెప్పాలి? జీవ మార్గాలు నేను నేర్చుకున్నాను. ఒకప్పుడు నా జీవితంలో ఏమి లేదంటే నడిపింపు లేకుండా బ్రతుకుతున్నా నేను. బరి గురి దరి లేనటువంటి నా జీవితానికి లక్ష్యంతో కూడుకున్నటువంటి మాటలు, నేను ఎలా బ్రతకాలో, నా గురేంటో, నా బరేంటో, నేను ఎక్కడికి వెళ్ళాలో, ఈ విషయాలు నేను దేవుని సన్నిధిలో నేర్చుకున్నాను అని చెప్పగలగాలని. ఇవాళ మనం అన్వించుకునేది ఏంటంటే దేవుని నడిపింపు లేకుండా, ఒకప్పుడు ఒక లక్ష్యమంటూ లేకుండా, మనం నిలబడినటువంటి స్థలం ఏంటో తెలియకుండా, ఏ స్థలాల్లో మనం గడుపుతున్నామో తెలియకుండా నాశనమైపోయినటువంటి మన జీవితాలు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, జీవ మార్గాలు మన చెవిని పడిన తర్వాత మన బ్రతుకులు ఎంత మార్చుకున్నామో మనకు తెలుసు. ఒకప్పుడు అలా బ్రతికామా? ఒకప్పుడు మన జీవితం లక్ష్యం ఏమైనా ఉందా? ఇవాళ మన లక్ష్యం ఏంటి? మనకి బరి ఉంది, మనం ఒక బరిలో నిలబడ్డాం. అంటే సాతాను ఏం చేస్తాడు? మనుషుల్ని నాశనం చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తాడు. యుద్ధ రంగంలో ఉన్నాడు మానవుడు. ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి మానవుడు పోరాడగలిగితే, జయించగలిగితే దేవుడిచ్చే లోకానికి వెళ్ళగలుగుతాడు. ఓడిపోయాడు అనుకోండి, దేవుడిచ్చే లోకానికి వెళ్ళడు, అటు నుంచి అట్టే నరకానికి వెళ్ళిపోతాడు. ఇలాంటి వ్యామోహాలతో నింపబడినటువంటి ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మానవాళికి లేనటువంటి గొప్ప భాగ్యం దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళకి వచ్చింది. మనం యుద్ధ రణరంగంలో ఉన్నామని, శరీరంతో మనం పోరాడుతున్నామని, పాపంతో మనం పోరాడుతున్నామని, అపవాది అనేవాడితో మనం పోరాడుతున్నామని మనకి ఎప్పుడు తెలిసింది? జీవమార్గాలు దేవుని సన్నిధిలో బోధించబడుతున్నాయి కాబట్టి దేవుని సంఘంలో అలాంటి మేలుని మనం పొందుకోగలుగుతున్నాం. ఇప్పుడు గురి, దరి, బరి ఈ మూడు ఉన్నాయి మనకి. లక్ష్యం లేకనే మనం బ్రతకట్లా. మనకంటూ ఏముంది? ఒక లక్ష్యం అంటూ ఉంది. దాంతోపాటు నడిపించడానికి దేవుని నడిపింపు కూడా ఉంది. ఇదివరకు దేవుని నడిపింపు లేదు మనకి. ఏదో బ్రతికాం, కాలాన్ని వెళ్ళదీసాం, బ్రతికాం. చనిపోయినటువంటి వాళ్ళు చనిపోయారు, మన బంధువులు, స్నేహితులు. బతుకున్న వాళ్ళు మనం మిగిలేమని అంటే దేవుని యొక్క మహాకృప. ఇవాళ దేవుని సన్నిధిలో జీవ మార్గాలు వినడానికి ఇక్కడ కూడొచ్చాం. నడిపించాడు దేవుడు. ఇది దేవుని సన్నిధిలో మనకి జరిగేటువంటి మేలు. దేవుని సన్నిధిలో మనకి కలిగే మేలు ఏంటి అని అడిగితే, మనల్ని విధ్వంసానికి దారి తీసే పరిస్థితులు ఉన్నాయి ఈ లోకంలో. ఇవాళ చాలామంది వారి జీవితాలు, వారి కుటుంబాలు పాడైపోతున్నాయి. ఏంటి అర్థం? ఏంటి అలా పాడైపోతున్నారు వాళ్ళు? జీవ మార్గాలు వారికి బోధించే పరిస్థితి, వినే పరిస్థితి వాళ్ళకి లేదు. అందుగురించి సంఘానికి మానొద్దని చెప్పేది. సంఘానికి మానొద్దని చెప్పేది ఏంటో తెలుసా? లోకం మనల్ని భ్రమకు గురి చేసి పక్క త్రోవలకు తీసుకువెళ్ళిపోద్ది. ఆదివారం ఒకసారి వచ్చి దేవుని సన్నిధిలో కూడుకుంటున్నామని అంటే కనీసం మన లక్ష్యం ఏంటో తెలియజేసే సంగతులు వినడానికే. ఆ రోజు కూడా మానేస్తున్నామంటే మనకి ఏముండదు? విధ్వంసానికి నడిపించేటువంటి ప్రజలతో పాటు మనం కూడా వెళ్ళిపోయి మనం కూడా నాశనం అయిపోతాం. దేవుని మందిరం దగ్గర నీకు జరిగే మేలు ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, నువ్వేం చెప్పాలి? జీవ మార్గములు దేవుని సన్నిధిలో నాకు బోధించబడుతున్నాయి. ఇది అన్వయించుకుని చెప్పాలి. అదే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దావీదు గారు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మరొక విషయం చెప్తున్నాడు ఆయన, దేవుని ఇంట్లో సంపూర్ణ సంతోషం కలదంట. ఒకటి దేవుని ఇంట్లో జీవ మార్గాలు బోధించబడుతున్నాయి. రెండవది సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరికిద్ది? దేవుని సన్నిధిలో. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అన్నాడు. ఈ కీర్తన దేవుళ్ళో మనకు దొరికేటువంటి నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన సంతృప్తి గురించి మాట్లాడుతుంది. నిజమైన అనే పదాన్ని ఎందుకు చేర్చాను నేను? ఆనందానికి కానీ, సంతృప్తికి కానీ, సంతోషానికి కానీ నిజమైన ఒక పదాన్ని ఎందుకు యాడ్ చేయవలసి వచ్చింది? లోకంలో కూడా ఆనందం ఉంది, లోకంలో కూడా సంతోషం ఉంది, లోకంలో కూడా సంతృప్తి ఉన్నట్టే ఉంది. అవి నిజమైనవి కావు అనేది అర్థమవుతుంది. సంపూర్ణ సంతోషము కలదు. కీర్తనకారుడి మాటలో ఆయన ఇస్తున్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే, బయటున్న ఆనందం, బయటున్న సంతోషం, బయటున్న సంతృప్తి సంఘంలో కలిగేటువంటి సంతృప్తి కంటే పోలిస్తే
దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషమే సంపూర్ణమైంది. సంపూర్ణమైందంటే కొద్ది కాలం ఉండి ఆగిపోయేది కాదు. దేవుని సన్నిధిలో నాకు వచ్చేటువంటి ఆనందం కానీ సంతోషం కానీ కొద్దిసేపు ఉండి వెలిగిపోయేది కాదు, సంపూర్ణంగా ఉంటుందంట. సంపూర్ణంగా. ఇక దానికి శరీరంలో మనం ఈ బంధులో మనం ఉన్నా ఈ శరీరాన్ని ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయినా కూడా ఆ సంతోషం పోదంట. అంటే కీర్తన ఏం చెప్తున్నాడు? దేవుని ఇంట్లో సంపూర్ణ సంతోషం ఉంది, దాన్ని పోగొట్టుకోకండి. ఈ నిజమైనటువంటి సంతోషం ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడే ఇది వస్తుందంట. ఏ సంతోషం? సంపూర్ణ సంతోషం ఎప్పుడు వస్తుంది? ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో, ఆయన పిల్లలతో గడిపినప్పుడు వస్తుందంట ఆ సంతోషం. కొంతమందికి ఎక్కడ సంతోషం? ఎక్కడ వాళ్ళ సంతోషం? ఉద్యోగుల వరకు సంతోషం, ఉద్యోగానికి వెళ్ళటం సంతోషం, క్రీడలు ఆడటానికి వెళ్ళటం సంతోషం, ఈరోజు ఫంక్షన్కి వెళ్ళటంలో ఉన్న సంతోషం, మంచి బట్టలు కట్టుకుని మనల్ని మనం ప్రదర్శించుకోవటంలో వాళ్ళకి సంతోషం. ఈలోక చాలా విషయాలు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. కానీ అవి ఎంతసేపు ఉంటాయి? ఎంతసేపు ఉంటాయి? వాళ్ళకి కలిగి ఉన్నటువంటి ధనాన్ని సంపాదించి ధనం ఉంటుంది చూసారా, రోజు వెళ్ళిపోయి మానకుండా వ్యాపారం చేయటమో లేకపోతే ఎక్కడైనా తిరగటమో వచ్చే లాభం ఉంటుంది చూసారా, ఆ లాభం వల్ల వచ్చే సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఆ డబ్బు ఉన్నంతసేపే ఉంటుంది. ఒకవేళ ఆ డబ్బు ఉన్నంతసేపే అంటే డబ్బు మన చచ్చే వరకు అనుకుందాం. మన చచ్చే వరకు మన సంపాదించింది ఉందనుకుందాం. మనం చచ్చేంత వరకు సంతోషం ఉంటుంది, ఓకే. మరి తర్వాత చచ్చిన తర్వాత ఈ భూమి మీద ధనవంతుడు ఉపమానం చెప్పాడు యేసుప్రభువు వారు. ధనవంతుడు లాజరు ఉపమానం చెప్పాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎలా బ్రతికాడు అతడు? సంతోషంగానే ఉన్నాడు. తనకి కలిగి ఉన్నటువంటి ధనాన్ని బట్టి సంతోషంగానే ఉన్నాడు. అతని ధనంలో అతను సంతోషాన్ని వెతికాడు కాబట్టి ఒకవేళ ఖచ్చితంగా ఆరాధన అనేది అతను నిర్లక్ష్యం చేసే ఉంటాడు. ఎందుకంటే సన్నిధిలో వచ్చే ఆనందం ఆయనకి అవసరం. ఎందుకంటే దీనికంటే గొప్ప ఆనందంగా కనపడుతున్నటువంటి ఈ లోక ధనంలో పడి అందులోనే ఎంజాయ్ చేశాడు. ఒకసారి చూడండి అతను ఏం చేస్తున్నాడో. లోకసువార్త 16:24 కూడా చూద్దామండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు క్రొన్నను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఏం చల్లార్చుటకు? నాలుకను కనీసం ఒక నీటి చుక్కకి మొహమాసిపోయాడు. ఏమన్నారు దీన్ని? నీటి చుక్కకు మొహమాసిపోయాడు. నీరు చుక్క లేదంట భూమి మీద. అతను నిజంగా ఏ బెంజ్ కార్లు తిరిగి, అప్పట్లో బెంజ్ కార్ లాంటి వాహనాలు ఏమైనా ఉండుంటే, అలాంటి వాహనాల మీద అతను తిరిగి ఉండుంటే వాటర్ బాటిల్ ఎన్నో ఇసిరేసి ఉంటాడు. అతను సగం తాగి పాడేసి ఉంటాడు. 1500 లీటర్ బాటిల్ కొనుక్కుని విరాట్ కోహ్లీ వాడే బాటిల్ వాడు తీసుకుని సగం తాగి అలా పాడేసి ఉంటాడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి. కానీ ఇప్పుడు నాలుకని చల్లార్చడానికి, ఆయనకి సంతోషాన్ని ఇవ్వటం, ఆయనకి సంతృప్తిని ఇవ్వటం, ఆనందాన్ని ఇవ్వటానికి ఒక్క నీరు చుక్క నాలుక మీద ఏలు కొనతో ముంచమని తడపమని అంటున్నాడు. ఏం దొరకలేదు అతనికి? ఆనందం దొరకలేదు, సంతృప్తి లేదు. భూమి మీద ఏం సంతోషం అనుకున్నాడు? తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు దేవుడిచ్చే సంతోషాన్ని, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆ మాటని నిర్లక్ష్యం చేసి ఉంటాడు అతను. ఇవాళ కింద ఏమని జరుగుతుంది? అతను అగ్ని జ్వాలలో యాతన పడుచు కేకలు వేస్తున్నాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించితివి. ఏమనిపించాడండి? అంటే ఇతనికి ఆరాధన కూడా నిర్లక్ష్యం అయిపోయి ఉంటుంది. ఇతడు భక్తుడేనా అని అడిగితే భక్తుడే. ఎందుకంటే అబ్రహాముని తండ్రివైన అబ్రహామా అన్నాడంటే విశ్వాసులకి తండ్రి అబ్రహాము గారు. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలకి పితరుడు కూడా అబ్రహాము గారు. ఇతను ఖచ్చితంగా ఎవరై ఉండాలి? దేవుని ప్రజకి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. ఏమి లేదు ఇతనికి ఇక్కడ. భూమి మీద సంతోషంగానే ఉన్నాడు, కానీ అతని సంతోషం సంపూర్ణమా? అతని ఆనందం సంపూర్ణంగా ఉందా? అతని సంతృప్తి సంపూర్ణంగా ఉందా? సంపూర్ణ సంతోషం ఎవరికి దొరికిద్దంటే దేవుని సన్నిధిలో గడిపేవాడికి. సంతోషాన్ని చాలామంది దేవుడు చెప్పినట్లుగా ఎక్కడ వెతుకుతారు అని అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి వాతావరణంలో వెతుక్కుంటారు. కంటికి కనబడే వాటిలో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో లభించే ఆనందం యొక్క సంపూర్ణత బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని నువ్వు అనుకోకూడదు. బాహ్య పరిస్థితులపై సంపూర్ణ ఆనందం, సంతోషాన్ని వెతకడం కూడా కరెక్టు కాదు. ఎక్కడ దొరికిద్ది? బాహ్య పరిస్థితులపై దొరకదు.
ఒకవేళ మనం ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి ఏదో చెప్పాను, 2-3 సార్లు చెప్పాను మీకు ఒక చిన్న కథ. ఇద్దరు స్త్రీలు ఆరాధనకు బయలుదేరారంట. ఆరాధనకు బయలుదేరుతుంటే ఈలోగా చిన్న కాలువ అడ్డు వచ్చింది, చిన్న కాలువ. పురుషులైతే ఒక అడుగేసి దాటేయగలరు ఈ కాలువ అవతలకి. సరే ఇలా దాడుతుంటే ఒక ఆవిడ దాటేసింది. రెండో ఆవిడ కూడా నా చేయి పట్టుకొని నేను దాడతాను అని చెప్పి రెండో ఆవిడ దూకుతుంటే అందులో పడిపోయింది. అట్లంతా బాడైపోయినాయి, బురద అయిపోయింది. ఆ బురద అయిపోయేసరికి ఈవిడ అంటుంది ఏమని, ఎలాగ బురద అయిపోయింది, ప్రార్థనకి రావడానికి వీలుండదు, ఇంటికి వెళ్ళినా ఇప్పుడు ప్రయోజనం ఏముండదు, కాబట్టి ఇదేదో నీళ్ళు వేసవకాలం కదా, ఇగో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, ఆ గుంటల్లోని చేపలు ఉన్నాయి, ఈ చేపలు పట్టేసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు ప్రార్థనకి వెళ్ళిపో, పాస్టర్ గారికి చెప్పని పంపించేసింది. ఆవిడ వెళ్ళిపోయింది ప్రార్థనకి వెళ్ళిపోయి ఆవిడ సన్నిధిలో కూర్చుందా కానీ ఎన్ని కొరకలు పట్టేసుకుందో, కొరమేళ్ళని దొరికేసినాయా, ఇవాళ చక్కగా కూర వండేసుకుని ఉంటుంది ఆవిడ అని సన్నిధిలో కూర్చుని ఈవిడ బాధపడిపోతుందో అని. ఆవిడేమనుకుంటుంది, అందులో ఆనందం దొరికింది అనుకుంటుంది వెళ్ళిన ఆవిడ. ఇవాళ నిజంగా మనలో కూడా చాలామంది ఆడు శుభ్రంగా ఆడు లైన్ వేసుకుని ఉంటాడో 1500 దొరికేసి ఉంటుంది అడికి, మనకు వచ్చి ఏమి లాభం అనుకుంటారు కొంతమంది, వచ్చి కూర్చుంటారు కానీ మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళు బాహ్య పరిస్థితుల మీద ఆధారపడుతున్నారు ఆనందాన్ని పొందుకోవడానికి. సరే ఈ చర్చలు కూర్చున్నవాడు గొడవ ఏంటంటే, వాడే పట్టేసుకుని ఉంటుంది, ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఉంటుంది, చేసేసి ఉంటుంది, తోమేసి ఉంటుంది, ఉప్పు కారం వేసి పులుసు వేసుకుని బెండకాయలు వేసుకుని భార్య భర్తలు ఇద్దరు వేడిగా తినేస్తున్నారని ఈవిడ బాధపడుతుంది. ఆవిడ బురదలో పడి కొట్టుకుని సన్నిధి పోగొట్టుకున్నాను నేను. ఆవిడ చక్కగా పాటలు వినేసి వాక్యం వినేస్తుంటుంది, ఆ సంతోషాన్ని ఆవిడ అనిపించేస్తుందని ఈవిడ బాధపడుతుంది. బయటికి వెళ్ళి మీరు అడగండి, వేట అంటే డబ్బు సంపాదనలో పరుగులు ఎడతారు చూసారా, వాళ్ళని అడగండి ఏంటి వాళ్ళని కలిసి వచ్చిందని అంటే, ఇది కలిసి వచ్చింది అంటాడు. ఎందుకంటే రోజు సంపాదించేదే, కానీ వారంలో ఒకసారి కొన్నిసార్లు ప్రకృతిలో దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తుంటాడు. ఇజ్రాయెల్ దేశంలో గొర్రెలు మేపే వాళ్ళు రోజు మేపుకుంటూ తోలుకెళ్తారంట మేపటానికి వాటిని. అవి రోజు తోలి ఒక రోజు విశ్రాంతి ఇచ్చేస్తారంట వాటికి. రోజుకి మినిమం 15 కిలోమీటర్లు నడుస్తాయంట ఈ గొర్రెలు, 15 కిలోమీటర్లు నడుస్తాయంట. ఆ 15 కిలోమీటర్లు నడిచిన తర్వాత గమ్యానికి వెళ్తే అక్కడ మేపుతారు, మళ్ళీ అక్కడ స్టిల్ అవుతారు నైటు, మరుసటి రోజు బయలుదేరుతారు. ఒకరోజు ఆపేస్తారంటండి, పూర్తిగా ఆపేస్తారంట వాటిని. కారణం ఏంటంటే ఒకరోజు ఆపటం వల్ల మరుసటి రోజు ఒక 5 కిలోమీటర్లు వేగం పెంచుతాయంట, మరుసటి రోజు 20 కిలోమీటర్లు నడుస్తాయంట. కారణం ఏంటి, రెస్ట్ తీసుకోవటం వల్ల వాటి దేహాలకి కొద్దిగా శక్తిని, ఎనర్జీని పుంజుకుంటున్నాయి. ఆ రెస్ట్ ఇవ్వటం వల్ల శరీరానికి ఏమొచ్చింది, శక్తి వచ్చింది ఒకరోజు రెస్ట్ ఇవ్వటం వల్ల. కనీసం అలాగైనా ఇవ్వట్లేదు మనం. 2 గంటల ఆదివారం అని అంటాం కానీ ఉత్తిదే, ఆదివారంలో 2 గంటలు కేటాయిస్తాం. ఆదివారం ప్రార్థన ఆమేన్ ఎప్పుడు అంటాడని బ్యాగ్ తగిలించుకుని పారిపోదాం అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు, కనీసం ఈ ఆరాధన అనేటువంటి ఒక వంకాయని పెట్టుకుని నా సన్నిధికి వచ్చి ఆ సంతోషాన్ని అనిపించి నీ దేహానికి కావలసినటువంటి ఆ శక్తిని, ఆ ఎనర్జీని ఇవ్వగలిగితే ఇంకో వారం రోజులు నువ్వు కష్టపడటానికి బాగుంటుందయ్యా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. బాహ్య పరిస్థితులపై బాహ్యంగా సంపాదించినటువంటి ఈ ధనంపై దృష్టి పెట్టుకుని, ఉద్యోగాలపై దృష్టి పెట్టుకుని దేవుడిచ్చే సంతోషాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఒకవేళ సంతోషం వచ్చినా మీరు బయటికి వెళ్ళిన తర్వాత పలానా బీచ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశారు ఇవాళ అని ఒకవేళ ఎవడని చెప్పినా అది ఎంతకాలం ఉంటుందో చెప్పండి. శాశ్వత కాలం సంపూర్ణ సంతోషం అది ఇవ్వదు. భర్తను అడగాలి, కుటుంబాన్ని తీసుకెళ్ళినప్పుడు బీచ్కి భర్తను అడగాలి. ఫుల్ ఎంజాయ్ చేసామని ఆవిడ అంటుంది, పిల్లలు అంటున్నారు చాలా ఎంజాయ్ చేశారంట. ఏం ఎంజాయ్ చేసామండి బాబా, 2000 ఆగొట్టేసింది, ఎంకల్ జీవంత ఆగొట్టేసిందని ఆయన బాధపడతాడు. నేనేమంటానంటే ఈ వాక్యం మనకు నేర్పిస్తున్నది, బాహ్య పరిస్థితులపై మీరు సంతోషాన్ని వెతకండి. ఒకవేళ వెతికినా అది తాత్కాలికం, కొద్ది కాలమే ఉంటుంది. కానీ దేవుని సన్నిధి, దేవుని ప్రజలతో, దేవునితో సహవాసం, ఆయన ఆరాధించే ఆ సమయం ఏదైతే ఉందో అది సంపూర్ణ ఆనందాన్ని, సంపూర్ణ సంతృప్తిని, సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వగలదు. ఆ సన్నిధిలో దొరికిద్ది మనకి అని చెప్తున్నాడు. వచ్చి
కొన్ని పరిస్థితులు ఉంటాయండి. హృదయ భారం శరీర భారం కంటే బరువైంది కాదా? నెత్తి మీద ఒక 30 కేజీలు బరువు నువ్వు మోయగలవేమో. నీ గుండెల్లో ఉన్న వేదన అది 10 కేజీలైనా ఆ భారాన్ని మోయలేవు. మోయగలవా? ఏ భారం బరువు ఉంటుంది? హృదయ భారం. హృదయంలో ఉన్న వేదన, కుటుంబంలో లేనటువంటి క్షేమాన్ని బట్టి వచ్చే వేదన, కుటుంబంలో సమాధానం లేకపోవడం వల్ల వచ్చేటువంటి వేదన, ఆర్థిక పరిస్థితులు బట్టి వచ్చేటువంటి వేదన, వ్యాపార నష్టాల ద్వారా వచ్చేటువంటి వేదన, ఈ భారం, ఇవన్నీ కూడా ఎక్కడ తీరిపోతాయి తెలుసా? ఇక్కడ తీరిపోతాయి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం ఒక ఆమె మనకి నేర్పిస్తుంది ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలియా మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు తన భారమంతా ఎక్కడ పెట్టిందండి? యెహోవా దేవుని సన్నిధిలో తన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా దింపేసుకుందంటండి. ఎవరితో చెప్పినా నీ భారాన్ని దింపరో, దేవుని సన్నిధిలో నీ భారం అంతా దిగిపోద్ది. ఆమె అక్కడే దింపింది. దేవుని దగ్గర సమాధానం పొందుకుంది, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంది, ఒక మంచి బిడ్డనే పొందుకుంది. ఆమె భారం అంతా ఏంటి? పిల్లలు లేరని, తోటికోడలు ఎక్కిరిస్తుందని, ప్రజలు నవ్వుతున్నారని. కానీ వేదన అంతా ఎక్కడ పెట్టింది? దేవుని సన్నిధిలో ఆ భారాన్ని అంతా కుమ్మరించినప్పుడు ఆమె మనసు తేలికైపోయింది. ఆ సంతోషం ఎప్పుడు ఉంటుందండి? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడ ఎత్తుక్కుంటారు మీరు? జీవమార్గాలు ఎక్కడ దొరుకుతాయి? సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరికిద్ది? వేరే ఇట్లు ఎక్కడ దొరకదు. ఈ లోకంలో ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ లోకంలో సంతోషాలు క్షణికమైనవి, అవి సంపూర్ణమైనవి కావు. కొంతమందికి ఉద్యోగం చేయటం అంటే ఎంత ఇష్టమో, మానకుండా ఉద్యోగానికి వెళ్ళటం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అది ఎంతకాలం ఉంటుందో సంతోషం అని అడిగితే, శరీరాన్ని వదిలేసిన తర్వాత నువ్వు వెళ్ళే పాతాళమందు నువ్వు చేయటానికి పని అయినను ఉపాయమైనను తెలివైనను లేదంటున్నాడు. మరి అక్కడ సంతోషం, ఇక్కడ ఉద్యోగం ద్వారా సంపాదించుకున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఉద్యోగం ఇస్తాడా అంటే ఉద్యోగం ఉండదు అక్కడ. మరి సంతోషం ఎలా వస్తుంది? ఈ సంతోషం నీకు సంపూర్ణమా అంటే కాదు. కానీ దేవుని సన్నిధిని పరిపూర్ణంగా ఎవరైతే అనుభవించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సంపూర్ణ సంతోషాన్ని పొందగలరు. 2 విషయాలు చూసాం. ఒకటి, దేవుని ఇంట్లో బలం పొందుకోగలం, జీవ మార్గాలు బోధించబడతాయి. 2, దేవుని సన్నిధిలో అంటే దేవుని ఇంట్లో సంపూర్ణ సంతోషము కలదు. 3వది ఏంటో ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాను చూడండి. అంచె దినాల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ ప్రవచనం అంటే? క్రీస్తు స్థాపించబోయే సంఘం గురించి. ఎప్పుడు స్థాపించాడు? ఇది పెంతెకొస్తు పండుగ రోజున స్థాపించబడింది ఈ సంఘం. సంగమనంగా దేవుడి నివాస స్థలం, దేవుని సన్నిధి. సంఘం గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు 3వ వచనం, ఆ కాలమున సియోనులో నుండి అంటే సంఘములో నుండి, దేవుని సన్నిధిలో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములోని యెహోవాకు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి. ఎక్కడికి వెళ్దాం? యాకోబు దేవుని మందిరమునకు. ఇది ఎవరి మందిరం? దేవుని మందిరం, దేవుని సంఘం. ఎవరి సంఘం ఇది? క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంటే ఎవరిది? దేవునిదే కదా. దేవుడు ఎవరి దేవుడు? ఒకప్పుడు యాకోబు దేవుడే కదా. యాకోబు దేవుని మందిరం కాదు ఇది. దేవుడు పరిచయం చేసుకుంటే ఏమన్నాడు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని. స్టీఫెన్ పాల్ దేవుడు ఆయనే, షాలెమ్ గారి దేవుడు ఆయనే, సోనరాజు గారి దేవుడు ఆయనే, అమ్మాజక్క దేవుడు ఆయనే, పాస్టమ్మ గారి దేవుడు ఆయనే. యాకోబు దేవుని యొక్క మందిరం అంటే
యాకోబు ఆరాధించాడు చూసారా, ఆ దేవుని మందిరంలోనికి జనులు గుంపులు గుంపులుగా వస్తారు. ఆ గుంపులు గుంపులుగా వచ్చినటువంటి ఆ ప్రజలు ఏమి నేర్చుకుంటారో తెలుసు అక్కడ, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. అంటే దేవుని ఇంట్లో జ్ఞానం దొరికిద్దంట. దేవుని ఇంట్లో ఏం దొరికిద్ది? జ్ఞానం. అదే చెప్తున్నాడు, దేవుని సంఘంలో జ్ఞానం దొరికిద్ది. అంతేనా? దేవుడు తన మార్గముల విషయం మనకేం చేస్తాడు? జ్ఞానాన్ని బోధిస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయనను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో తెలపబడుతుందంట. దేవుని సన్నిధిలో ఏం బోధించబడుతుంది? జ్ఞానం. జ్ఞానం. జనులు ఎలాగ ప్రవర్తించాలో నేర్పించబడుతుందంట. ఒక ఉద్యోగస్తుడున్నాడు, ఒక వ్యాపారస్తుడున్నాడు, ఒక చేతి పని చేసుకునేవాడు ఉన్నాడు, కుటుంబంలో హౌస్ వైఫ్కి ఒక ఆమె ఉంది. వారి పనులను బట్టి అనేక మంది ప్రజలు సంఘంలోనికి వచ్చి వాళ్ళు భక్తి చేస్తున్నారు. వీళ్ళందరికీ ఎవరికి తగ్గట్లుగా వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తున్నాడండి సంఘంలో. సంఘంలో ఏం బోధించబడుతుంది? జనులు ఎలాగూ ప్రవర్తింపవలన. ఉదాహరణకి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగికి ఏం బోధించబడుతుంది? జ్ఞానం. సంఘంలో ఏం బోధించబడుతుంది? అంటే వాళ్ళ చట్టాల కంటే గొప్పవి బోధించబడతాయి ఇక్కడ. ఒకసారి చూడండి, లోకసు వార్త అనుకుంటా, సైనికులు వచ్చి అడిగారు ఆయన్ని, యోహాన్ గారిని సైనికులు వచ్చి అడిగారు. లోకసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. సైనికులు అంటే దేశ సరిహద్దుల్లో కాపలా కాసేటువంటి సైనికులు వచ్చి, న్యాయ వ్యవస్థను కాపాడేటువంటి పోలీసులు వచ్చి, చట్టాన్ని కాపాడేటువంటి అధికారులు వచ్చి అనుకోండి, మీరు ఏదైనా పెట్టుకోండి. అక్కడ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అంటే మేము పరలోకం వెళ్ళాలని అంటే మేము ఏం చేయాలని బాప్తిస్మిచ్చి యోహాన్ని అడిగినప్పుడు ఆయన సమాధానం ఇస్తున్నాడు చూడండి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పారు. అంటే ఒక ఉద్యోగస్తుని ఆదివారం మందిరానికి వెళ్లకుండా నువ్వు ఆఫీస్కి వచ్చాయని చెప్తే ఆడు ఏం నేర్చుకుంటాడు? దేవుని సన్నిధికి వస్తే ఏమి నేర్చుకుంటాడు? ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి మీద అపనింద వేయకూడదు. నేను పై ఆఫీసర్ని కాబట్టి నా కింద ఆఫీసర్ని నేను కించపరచకూడదు, నా కింద పనిచేసే వాళ్ళని నిందలేయకూడదు, నా కింద ఆఫీసర్ని నేను బాధ పెట్టకూడదు, నాకు ఇచ్చే జీతంతో నేను తృప్తి పొందాలి. ఎంత గొప్ప చట్టం అండి ఇది! ఎంత గొప్ప జ్ఞానం ఇది! ఎక్కడ బోధించబడుతుంది? సంఘంలో. ఒక ఉద్యోగస్తుడు ఎలా బ్రతకాలో సంఘంలో చట్టం బోధిస్తుంది. చట్టం ఏది? బైబిల్. బైబిలే చట్టం. బైబిలే చట్టం అయితే ఈ బైబిల్ ఎక్కడ ప్రకటించబడుతుంది? సంఘంలో. జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో ఏం చెబుతుంది? బైబిల్ చెబుతుంది. ఇది జ్ఞానం అంటే. జ్ఞానం. రోడ్డు లాంటి తిరిగి ఓడికి వస్తుంది ఈ జ్ఞానం. అందుకే లంచాలు తీసుకుంటాడు, కింద పనులను బాధ పెడతాడు, ఆదివారం ఆరాధనకు రాడు కనుక, ఆ జ్ఞానం అతడికి లేదు కనుక, ఎలా ప్రవర్తించాలో అతడు ఎరగలేదు కనుక. అందుకే నేను అంటాను, ప్రభుత్వాలు నేను ఏమంటానంటే, నా చిన్న రిక్వెస్ట్ వింటారంటే చూస్తారంటే కానీ కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆదివారం ఆఫీసులు తీకండి. ప్రభుత్వాలు బాగోవాలని అంటే దేవుని సన్నిధిగా రావాలి. ప్రభుత్వ ఉద్యోగి ఎలా బ్రతకాలో బైబిల్ చెప్పింది. ఆ జ్ఞానం దేవుని సన్నిధిలో అందుతుంది కనుక రావాలి, రానివ్వాలి. భార్యని అంటాడు భర్త, వెళ్ళొద్దు, ప్రార్థనకి వెళ్ళొద్దు, కుదరదు. వంట ఎవడు చేస్తాడు? సరిగ్గా ప్రార్థనకి వెళ్ళి టైం కట్టుకొస్తాడు. ఇటు చేప ఇంత బారు చేప పట్టుకొస్తాడు. ఏమంటాడు? వండకపోతే వదిలేస్తానంటాడు. వండకపోతే విడాకులు ఇచ్చేస్తాడంట. ఏ ఆకులు?
విడాకులు. ఆ చేప చేయడం కోసం వాడు ఆగిపోద్ది. అసలు భార్య భర్తకి ఎలా లోబడాలో, భర్త పట్ల ఎలాగా ప్రవర్తించాలో సంఘమే నేర్పుతుంది. నువ్వు చిన్న చేప పట్టుకొచ్చి ఆ మొఖాన్ని పాడేసి నువ్వు ఇక్కడే ఉండి అని ఆపేసావనుకో, నిన్ను రాసి రంపానెట్టేద్ది తర్వాత. ఆమెకి జ్ఞానం లేదు. జ్ఞానం దేవుని సన్నిధిలో దొరికిద్ది. అర్థమవుతుందా? కోడల్ని ప్రార్థనకి రప్పించుకోవాలి. కోడలు అత్తగారిని ఎలా ప్రేమించాలో బైబిలే నేర్పిస్తుంది. అత్తగారు ప్రార్థనకు రాకూడదు, నేనే రావాలని కోడలు అనుకోకూడదు. అత్తగారు కూడా ఎలా కోడల్ని ప్రేమించాలో అత్తగారు నేర్చుకుంటుంది. జనులు ఎలాగ ప్రవర్తించవలనో అంటే కుటుంబ, సామాజిక, నైతిక విలువలు బైబిల్ బోధిస్తుంది. అది దేవుని సన్నిధిలో దొరికిద్ది. జ్ఞానం ఇది లోకం బోధించదో. బోధిస్తుందండి? లోకలి జ్ఞానం దొరికిద్దా? ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. ఇదే కోరుకుంటున్నాడు మనుషుల నుంచి, ప్రజల నుంచి ఇదే కోరుకుంటున్నాడు. ఇలా బ్రతికితేనే పరలోకం. అది దేవుని సన్నిధి చెప్పిద్ది. లోకమేం చెప్పదండి. లోకంలో ఎవడు చెప్పడి. కొటేషన్లు పెడతారంటే ఆ కొటేషన్ ఎట్టినాడు కూడా ఉండదు. బైబిల్ ఏం చెబుతుంది? దేవుని ఇంట్లో జ్ఞానం దొరికిద్ది. ఆ సంఘం ఒకసారి తిమోతి ఇందాక చదివారు కదా, మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనమైనా చదివారు ఇందాక. ఆ ఆఖరిలో చూడండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. స్తంభం అంటే స్తంభం అంటే ఏంటి అంటున్నాను. సత్యం అంటే ఏంటి అని అడగట్లా. స్తంభం అంటే ఏంటి? ఇది వరకు రాజులు వాళ్ళ పరిపాలనలో ధ్వజస్తంభాలు నిలబెట్టేవారు. హిజ్కియా కాలంలో ఒక రాజు ఆయన నిలబెట్టాడు ధ్వజస్తంభం. ఆ స్తంభం ఏంటనుకుంటున్నారు? ఆ స్తంభం మీద చట్టాలు, నైతిక చట్టాలు ఉంటాయి, ధర్మశాస్త్రం ఉంటుంది. అది చదువుకోవాలలో ప్రపంచ మానవాళికి ఒక సత్యాన్ని, వారి జీవితాలకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఎక్కడ అందుతుంది అని అంటే సంఘంలోనే. సంఘమే స్తంభం, సంఘమే చట్టం, అసలు సిసలైన రాజ్యాంగం సంఘంలో దొరికిద్ది. సంఘానికి వస్తే మేలేంటి? జ్ఞానం. ఏమి లేదు మనకి? జ్ఞానం లేదా? చెప్పాలా? ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? ఎవరు పెట్టాడో తెలియదు కానీ సావు తెలివితేటలని ఒక పదం వాడతారు చూసారా? ఆ జ్ఞానం ఉండాలి మన దగ్గర. సావు తెలివితేటలు, తప్పించుకునే తెలివితేటలు ఉంటాయి మనకి. ఒక జ్ఞానానికి సంబంధించిన ఒక విషయం చెప్తాను మీకు. ఎవడైనా మనకు పగోడు ఉన్నాడండి, చాలా బాధ పెడుతున్నాడండి. అతడు మన అభివృద్ధిని చూసి వారలేకపోతున్నాడు, అందరి దగ్గర మనల్ని అల్లరి చేస్తున్నాడు. కేవలం భక్తిగా బ్రతుకుతున్న కారణాన్ని బట్టి అతడు మనల్ని శత్రువుగా చూస్తున్నాడు. మనకతడి శత్రువు కాదు, మనం ఆ వ్యక్తికి శత్రువుగా మారిపోయాం. ఇప్పుడు ఆ శత్రువుని మిత్రుడిగా మార్చుకోవాలి. ఎవడైనా దానికి సంబంధించి జ్ఞానం నేర్పుతాడా? ఏమి నేర్పుతాయి? లోకం ఏమి నేర్పిద్ది? ఏదో రకంగా శత్రుశాసనం లేకుండా చేసుకోరా, చంపుతావో లేకపోతే ఏం చేస్తావు, మొత్తం మీద అతను లేకుండా చేసుకొని చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది చెప్పనండి? శత్రువుని చంపే ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చిందండి. అద్భుతం అండి. ఈ సృష్టిలో ఏ మత గ్రంథము అలా చెప్పలా. మరి ఒక విషయం చూపిస్తాను చూడండి. అంటే మన పగవాడిని ఎలా చంపాలో బైబిల్ నేర్పించినటువంటి విధానం ఈ భూమి అది ఏ గ్రంథం నేర్పలా. నేను అడుగుతున్నాను, మనకి పగోళ్ళు ఉన్నారు ఇప్పుడు? లేకుండా ఉండరు. ఎందుకని? మంచిగా భక్తిగా బతికేవాడికి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. ఆ శత్రువుని ఎలా చంపాలి, వాడు లేకుండా ఎలా చేసుకోవాలి, ఏం చేస్తే మనకి శత్రువు కాకుండా పోతాడు? వాడిని ఉంచకూడదు. మనం చచ్చేటప్పటికి శత్రు శాసనం అంటే మనం చచ్చేసరికి శాసనం ఏం మిగలాలనంటే ఇతడికి శత్రువులు ఎవరు లేరు అన్నట్టుగా బ్రతికి చచ్చిపోవాలండి. అది శత్రు శాసనం అంటే. మనం చచ్చేటప్పటికి మనకి శత్రువులు ఎవరు ఉండకూడదు. దానికి ఒక సూత్రం బైబిల్ చెప్పిందండి. అలాంటి జ్ఞానం ఎవడు చెప్పలా. రోమాపత్రిక 12వ అధ్యాయానికి వెళ్దాం. 19వ వచనం చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్విడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ నీకు ఎవరైనా పగోళ్ళు ఉంటే నువ్వు పగ తీర్చుకోవద్దు, దేవునికి అవకాశం ఇచ్చేసేయి.
అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ పగవాడి విషయంలో, ఆ శత్రు విషయంలో నువ్వేం చేయాలని అంటే 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. అంటే శత్రువు ఆకలి కొని ఉంటే ఏం పెట్టాలి? భోజనం పెట్టుము. దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఈ వచనం ఎవరి జీవితంలో అప్లై అయిందో చూద్దాం, ఎవరు అప్లై చేశారో చూద్దాం. భక్తుడైన పౌలు, అపొస్తలుడైన పౌలు శత్రువుని చంపేటువంటి ఒక జ్ఞాన సంబంధమైనటువంటి సూత్రాన్ని మనకి ఇచ్చాడు. శత్రువుని ఎలా చంపాలంట? భోజనం పెట్టి చంపాలంట. కీడు వలన జయింపబడక. కీడు వలన అంటే చంపేస్తా నా జోలికి వచ్చావంటే అని అనకుండా, తలకాయ తీసేస్తా అని అనకుండా, నిన్ను రౌడీలు పెట్టి చంపించేస్తా జాగ్రత్త అని అనకుండా, ఆడు రౌడీలు పెట్టి చంపించేస్తాడంట నాడు భయపడి ఆగిపోతే అది కీడు వల్ల నువ్వు జయించేవాడిని. అసలు అతను నిన్ను శత్రువుగా భావించకుండా చేసేటువంటి ఒక సూత్రం అతన్ని లేకుండా చేయటమే. ఎవరిని? నీ పగవాడిని. ఒకటి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము. ఈ జ్ఞానం దేవుని ఇంట్లోనే దొరికిద్దండి, బయట ఎక్కడ దొరకదు. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. 21 నుండి. అంతటి ఇజ్రాయేల్ రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఏలీషాను అడగగా, అతను నీ వీరిని కొట్టవద్దు. ఇజ్రాయేల్ రాజు ఏమంటున్నాడు? సన్నివేశం చెప్తాను. సిరియా వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ఎప్పుడు దొరుకుతారని చూస్తున్నారు. వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపుదామని చూస్తున్నారు. సిరియా వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని శత్రువులుగా భావిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఏలీషా దగ్గరికి ఇజ్రాయేల్ రాజు వెళ్ళి సలహా అడుగుతున్నాడు. అంటే వాళ్ళు మా మీద దాడికి వస్తున్నారు, మేము ఎలా తప్పించుకోవాలని అడుగుతున్న క్రమంలో వచ్చినప్పుడల్లా తప్పించేసుకుంటున్నారు వీళ్ళు. సిరియా వాళ్ళు దాడి చేసినప్పుడల్లా ఇజ్రాయేల్ ప్రజలు తప్పించేసుకుంటున్నారు. వాళ్ళకి దొరకట్లా. వాళ్ళు ఇప్పుడు పక్కగా ప్లాన్ చేసుకుని ఏమైనా సరే ఇజ్రాయేల్ ప్రజలను దెబ్బ కొట్టాలని చెప్పి సిరియా రాజు ఒక వ్యక్తిని పంపించి, ఎందుకు వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు, మనం ప్లాన్ చేస్తుంటే ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి, వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు తప్పించేసుకుంటున్నారు, ఏం జరిగిందని అడిగాడు. ఏలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడండి. ఆ ప్రవక్త మీరు వచ్చినప్పుడల్లా చెప్పేస్తున్నాడు. కాబట్టి ఆ ఏలీషా ప్రవక్తకి తెలియకుండా మనం వెళ్ళాలి. ఆ ఏలీషా ప్రవక్తకి తెలియకూడదు. ఇలాంటి పక్కగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళని మనం మట్టు పెట్టేయచ్చు అని చెప్పి సిరియా చక్రవర్తితో మధ్యవర్తి చెప్పాడు. చెప్పినప్పుడు ఆ సిరియా వాళ్ళు నిజంగా అలాగే పక్కగా ప్లాన్ చేసుకుని వచ్చేసారండి. వచ్చేసేటప్పటికి దగ్గరికి వచ్చేసిన తర్వాత అర్థమైంది ఎవరికి? ఏలీషాకి. ఎవరి మీదకి దాడికి వచ్చేసారు? ఇజ్రాయేల్ ప్రజల మీదకి దాడికి వచ్చేసారు వాళ్ళు. వచ్చేసేటప్పటికి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఏలీషా, ప్రభువా వీరి కళ్ళు మూసేయి. ఇప్పుడు కత్తులట్టుకుని వచ్చేసారండి. ఎవరో వేరే వాళ్ళు మన మీదకి కత్తులట్టుకుని వచ్చేసారు. ఇక మన పీకల మీద కత్తి పెట్టేశారు. పెట్టేసేటప్పటికి ఇంకా అవకాశం లేదు, మన పీకలు దిగిపోతాయి. మనల్ని శత్రువులుగా భావిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏలీషా ప్రార్థన చేశారు, ప్రభువా వీరి కళ్ళు మూతపడిపోవాలని ప్రార్థన చేశాడు. మూతపడిపోవాలి అనగానే వాళ్ళ కళ్ళు కనపడతలేదు, ఇక మనం కనపడట్లేదు. కత్తుల చేతిలో ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, మనుషులు ఎదురుగుండా ఉన్నారు. కానీ నరగలమ లేదంటే కత్తి వాళ్ళ మీద పడుతుందో లేదో కనపట్ల, కళ్ళు కనపట్ల. కళ్ళు కనపడకపోయేసరికి మన కళ్ళు కనపడుతున్నాయి, వాళ్ళు ఎదురుగుండా నుంచున్నారు, మన చేతులు కూడా కత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అవకాశం దొరికిందా? పక్కాగా వచ్చి మన చేతిలో పడ్డారు. వాళ్ళు తలక అట్టుకొని మన చేతిలో పెట్టారు, వాళ్ళు జుట్టు అట్టుకొచ్చి మన చేతిలో పెట్టారు. అప్పుడు అంటున్నాడు ఏమని ఇజ్రాయేల్ రాజు? వాళ్ళందరినీ చూసంట, లేపేద్దామా, కొడేద్దామా, చంపేద్దామా అంటున్నాడంట. ఎవరిని? ఏలీషాని. ఏలీషాని అడుగుతున్నాడంట, చంపేద్దామా, దొరికారు కదా, అవకాశం దొరికింది, ఇంకెంతకైనా ఛాన్స్ మనకి దొరకదు. ఎన్నిసార్లు మనల్ని టార్గెట్ చేశారు వాళ్ళు, అన్నిసార్లు దేవుడు తప్పించుకొచ్చారు. ఈ పట్టు దేవుడే వాళ్ళని మాకు అప్పగించేశారు, వాళ్ళని చంపేద్దామా అని అడుగుతున్నాడు 21వ వచనంలో. ఒకసారి 21వ వచనం చదువుదాం. అంతటా ఇజ్రాయేల్ రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుద్దునా అని ఏలీషాను అడుగగా, అతడు వీరిని నీవు కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను వీరిని చెరపట్టిన వారినైనాను కొట్టుదువా? నువ్వేమైనా పట్టుకుని వచ్చావా? వీళ్ళు ఎదురుదాడి చేసి వాళ్ళని పట్టుకుంటే నీకు దొరికేరాళ్ళు, ఇప్పుడు చంపేయటానికి నువ్వు కాదు వారిని పట్టుకున్నది, దేవుడే వాడు కళ్ళు మూపించారు కాబట్టి వాళ్ళు దొరికేశారు.
నేను దేవునికి ప్రార్థన చేశాను, ప్రభా శత్రువులను ఎలా చంపాలి, వీళ్ళని శత్రువులు లేకుండా చేయాలి వీళ్ళకి ఎలాగని అడిగితే దేవుడు వాళ్ళు కళ్ళు మూసేసాడు. మూసాడు కాబట్టి నువ్వు అలా చేయటం తప్పు. నువ్వేం చేయాలి, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి, శత్రువులు చంపేమని చెప్తున్నాడా, భోజనం పెట్టమని చెప్పాడా? అంటే భోజనానికి అంత పవర్ ఉందా? అందుకని ఆంటీ గారు సుహస్తాలతో ఉండారు. మీకు ఎవరు శత్రువులు లేరండి. ఇవాళ మీ కూరలతో చాలామంది శత్రువులు ఎవరైనా ఉంటే చంపేయాలండి మీరు. ఆంటీ గారు ఏం టేస్ట్గా ఉండారండి కూర అన్నట్టు. ఇక ఆంటీ గారు ఆమె తల్లి లాంటిది, లేకపోతే అలాగా అయ్యేలాగా అని చెప్పుకోగలిగే సత్తా ఎందులో ఉంది చెప్పనా? భోజనంలో ఉంటుందండి. మొక్కిచ్చి కొడితే 30 దుక్కులు పడతారండి. దేనికి పడిపోతారు? ఓకే, నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టు. వాడేమో పగతో వచ్చాడు, వాడికి అన్నం పెడితే ఏం చేస్తాడండి? ఎన్ని ప్లాన్లు వేసుకుని వచ్చేయండిరా, ఈవిడ ఇంత ప్రేమతో అన్నం పెట్టాడు మా అన్న అని అనుకుంటాడు. అని కూడా వీళ్ళకి భోజనం పెట్టు, వాళ్ళు నీ మీద పగడతారమని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు చూడండి, 23వ వచనం. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని వద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చుట మానిపోయిరి. శత్రు శాశ్వత లేకుండా చేసుకున్నారా? కత్తులతో చంపారా? దేంతో చంపారు? మొక్కతో చంపారు. మొక్కకి అంత పవర్ ఉంటుందండి. కత్తితో చంపేవనుకో, 10 మందిని చంపేవనుకో, ఇంకొక 100 మంది పుడతారు. మా 10 మందిని చంపుతారా అని చెప్పి వాళ్ళు ఇంకా 100 మంది శత్రులు తయారవుతారు. ఇప్పుడు శత్రులు తయారవుతారా? ఏంట్రా ఇలా మాట్లాడుతుంది? తప్పు. వాళ్ళ మంచి వాళ్ళలో శత్రుని ఎలా చంపారండి? వాళ్ళు భోజనం పెట్టి. మళ్ళీ వచ్చారండి వాళ్ళు? రాలేదంట. ఏం వాడారు వాళ్ళు? జ్ఞానం. ఎవరు చెప్పారు ఇది? దేవుడు తన సన్నిధిలో తన మార్గముల విషయమై బోధిస్తాడు. జనులు నీ శత్రు విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో నేర్పించాడండి. అలాంటి జ్ఞానం దేవుని సన్నిధిలో దొరికింది. ఇంతకంటే గొప్ప మేలు ఏదైనా అవసరమా మనకే? ఎలా చంపాలి ఇప్పుడు మన శత్రువుల్ని? ఇలా తెగ తిట్టేస్తున్నాడండి మిమ్మల్ని, అసలు చూడనవట్లేదు 2 కళ్ళతోటి. అసలు మీ పేరు ఎత్తుతుంటే సిరుబుర్లు ఆడిపోతున్నాడండి అని ఎవరైనా చెప్పారనుకోండి, ఏం కాదు, ఇక పట్టుకొచ్చేసేయండి. ఒక మంచి చేప కొవ్వు పట్టేసింది, వండేసి పులుసు బెండకేసి వండేసి, అన్న చేపల పులుసు వండింది వదినా, నువ్వు అర్జెంటుగా రావాలి నువ్వు అన్నావు అనుకో. నేను రాను, నువ్వు అర్జెంటుగా రావాలని వచ్చిన తర్వాత తిన్న తర్వాత అంటాడు, ఏమంటాడు? చాలా బాగుండింది వదినా, నా కోసమే తెప్పించావా? ఎక్కడ తెప్పించావు చేప? ఈ చేప ఎక్కడదే? అదనమాట. మళ్ళీ అక్కడ ఎవడ తగులుతాడు, ఏంటి తప్ప అలా అనకూడదు, మనల్ని ఏమన్నాను మనం ఏమనకూడదు అంటాడు. అక్కడ ఏంటి ఎలా పోయింది ఇతనికి శత్రుత్వం అని అంటే అర్థమైందా? అంటే ఏం బోధిస్తుంది సంఘం? సంఘం జ్ఞానాన్ని బోధిస్తుంది. ఇంకేం చెప్తుందో తెలుసా? ఒకసారి యెషయా గ్రంథం ఇందాక చదివాం కదా, 2వ అధ్యాయం. అద్భుతమైన సంగతులు ఆయన బోధించాడంట. 2వ అధ్యాయము 3వ వచనం ఆఖరి నుంచి చదువుతుందని చూడండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఏం బోధిస్తాడండి? ఆ బోధన కూడా ఏం చేస్తాడండి? 4వ వచనం 2వ లైను. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తకు ఇందురు. యుద్ధము చేయ నేర్చుకున్నట్టుగా మానివేయును. అంటే ఖడ్గాలను ఏం చేస్తారంటండి? మచ్చుకత్తులు. ఏటి వాడతారంటే కత్తులు? ఇదివరకు ఎంతమందిని చంపిందో కత్తి. ఎవరిని చంపడానికి ఫ్లిప్కార్ట్లో కొన్నాడంటే ఒక అతను కత్తి. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన సన్నిధికి వచ్చి ఆయన మార్గాలు విన్న తర్వాత ఆ చంపడానికి కొన్న కత్తి కూరగాయలు కోయటానికి వాడుతున్నాడంట. ఎవరిని దూరం నుంచి దొంగసాటుకుంటే ఈటి ఇసిరి చంపేద్దాం అనుకున్న ఆ ఈటే చేలో నాగల్లాగా దాయి తిరగెట్టడానికి వాడుకుంటున్నాడంట. ఏంట్రా ఇది చంపడానికి అంటున్నాడంట. ఎవరు నేర్పించారు ఈ జ్ఞానం ఇతనికంటే? దేవుని సన్నిధిలో అలాంటి జ్ఞానం దొరుకుతుంది. ప్రార్థనకి వెళ్ళకని ఆపేసామనుకో, ఆ కత్తిని పీక మీద ఎడుతుంది. సంఘానికి పంపించి వాక్యం విని రావే అని పంపించామనుకో,
కూరగాయలు వాడటానికి వాడుతుంది. ఆపకు ప్రార్థనకి. మీరు ఆపకండి. దేవుని సన్నిధి అంత గొప్పది. 3 విషయాలు చూసాం. 1, దేవుని ఇంట్లో జీవమార్గాలు బోధించబడతాయి, నెమ్మది దొరికిద్ది. 2, దేవుని ఇంట్లో సంపూర్ణ సంతోషం దొరికిద్ది. 3, దేవుని ఇంట్లో జ్ఞానం ప్రకటించబడుతుంది, జ్ఞానం బోధించబడుతుంది. ఇంత విశేషమైన సంగతులు లోకంలో మనకు దొరుకుతాయా? దేవుని సన్నిధికి వెళ్తే నీకు కలిగిన మేలేంటి అని అన్నారనుకోండి, మీరేం చెప్పాలి? మేలేంటి చెప్పనా? దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఆ దవడ ఈ దవడ వాయించేద్దు నేను. అదే మేలు. నాకంటే నీకే మేలు ఎక్కువ. ఏం చెప్తారు? అర్థం అవ్వలేదు నేను చెప్పింది. ఏం చెప్తారు? దేవుని సన్నిధికి వెళ్తాం వల్ల నాకు మేలు కాదురా నాయన, నీకు మేలు. న్యాయంగా బ్రతకటం నాకు నేర్పించాడు ఆయన. జ్ఞానం అక్రమంగా సంపాదించడం నేను నేర్పించలా. నీ మీద చాలా పగ ఉంది నాకు, నా వ్యాపారంలో దెబ్బేసావని. దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల మరలా పిలిచి నీకు జ్యూస్ ఇప్పిస్తున్నాను, లేకపోతే నీకు గుండె గీయించేద్దును. ఈ జ్ఞానం నాకు దేవుడు. నీ ఇంట్లో కత్తి ఉండకూడదు కూరగాయలు కోసుకోవడానికి, కత్తి పీడ తప్ప. నీ ఇంట్లో ఈట్లు ఉండకూడదు మనుషులు చంపడానికి, వేటాడడానికి. నాగళ్ళే ఉండాలి. ఇది తన మార్గముల విషయమే నా దేవుడు నాకు నేర్పించాడు. జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలని మాట్లాడినప్పుడు ఆ సంఘంలో నేను నేర్చుకున్నటువంటి జ్ఞానం ఇది చెప్పాలా? చెప్పండి అంతే. జ్ఞానం జీవం గల దేవుని సంఘంలో బోధించబడుతుంది. సత్య సంబంధమైన సంఘంలో జ్ఞానం అన్ని సంఘాలు బోధించబడుతుందని నేను చెప్పట్లా. అన్ని సంఘాలు ఏం బోధించబడుతుంది? ఆశీర్వాదాలే. జ్ఞానం చెప్పరు, సత్యం చెప్పరు. నువ్వు ఎలా బతికేసినా నీ ఇంటి కింద నీ మంచం కింద మూటాడెత్తాడని చెబుతారు అంతే. ఎలా బ్రతకాలో చెప్పరాళ్ళు. వృద్ధులు ఎలా బ్రతకాలో, విధవరాలు ఎలా బ్రతకాలో, యవనస్తులు ఎలా బ్రతకాలో, భార్యభర్తలు ఎలా బ్రతకాలో, అధికారులు ఎలా బ్రతకాలో, ఉద్యోగస్తులు ఎలా బ్రతకాలో, నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక బాధ్యతలు ఎలా కలిగి ఉండాలో అద్భుతమైన సంగతులు, అద్భుతమైనటువంటి జ్ఞానం దేవుని సన్నిధిలో ప్రకటించబడుతుంది. అది మనకు మేలు. తర్వాత 4 చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. ఏమండి? వివేచన కావాలా? మనిషికి ఏం కావాలి? వివేచన అంటే ఆలోచన శక్తి, ఆలోచించగలిగే జ్ఞానం అంటే వివేచన. ఏమండాలి? వివేచన లేకపోతే మనిషి ఎలా బ్రతకాలో అతనికి తెలియదు. ఇది అలా అట్టే పెట్టుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 14 చదువుదామా? వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు అంటే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు అని ఇందాక ఫిలిప్పీ పత్రికలు చెప్పాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలు ఏమంటున్నాడు? జ్ఞానేంద్రియములు సాధకము చేయబడిన వారు. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, నోరు, చెవులు, అంటే జ్ఞానం కలిగి ఉన్నటువంటి అవయవాలు, ఇంద్రియాలను అవయవాలు అంటారు. ఓకేనా? మనకి కళ్ళు ఉన్నాయి, కళ్ళతో జ్ఞానం గ్రహించగలుగుతాం. కళ్ళతో వివేచించాలంట, చూడంగానే వివేచించాలంట, వినంగానే వివేచించాలంట, మాటలలో వివేచనతో కూడుకున్న మాటలు. అంటే సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగిన వారు మేలు కీడు వివేచన కలిగి ఉంటారంట. మనకేం కావాలి? వివేచన కావాలి. అభ్యాసం ఎక్కడ దొరికిద్ది? దేవుని సన్నిధిలో వస్తే, దేవుని ఇంటికి వస్తే, దేవుని మందిర ద్వారం యొద్ద జరిగేటువంటి మరొక మేలు గురించి మాట్లాడుతున్నాను. వివేచన అనుగ్రహించబడుతుందంట. అంటే మనిషికి ఏముండదు? వివేచించటం, వివేచన జ్ఞానం తక్కువ ఉంటుంది భక్తులతో సహా. వివేచించలేదనుకోండి మనం పొరపాటు చేస్తాం. ఒక మంచి భక్తుడు, ఆత్మీయుడైన వాడు, దేవుని మెప్పు పొందుకున్నటువంటి ఒక భక్తుడు వివేచించలేకపోయాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం. కీర్తన 73 2వ వచనం చదువుదామా? నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను. ఈ కీర్తన రాసింది ఎవరు? 3వ స్కందము, ఆసాపు కీర్తన. ఎవరండి భక్తుడు? ఆసాపు. అంటే దేవుని ఆలయంలో దావీదు గారు ఏర్పాటు చేసినటువంటి సంగీత విద్వాంసుల్లో ఒక ఆయన, మంచి భక్తుడు ఈయన. ఈ ఆసాపు గారు కీర్తనలో తన బాధని వ్యక్తం చేస్తున్నారు. ఎవరి పట్ల?
దుష్టుల యొక్క శ్రేయస్సు చూసి సాధారణ మానవ పోరాటాన్ని ఈయన ఎదుర్కొన్నాడు. సాధారణమైన మనిషికి ఆలోచించామనుకోండి, వివేచించామనుకోండి, చాలా ఇబ్బందులు పడిపోతాం. కానీ దేవుని సన్నిధిలో వివేచన అనుగ్రహించబడుతుంది. నువ్వు సాధారణమైన మనిషివి కాదన్నట్టు. ఏం జరిగింది? దుష్టుల శ్రేయస్సు చూసి ఈయన ఏమైపోయాడు? అసూయ పడిపోయాడు. ఎలాగ చూడండి, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వల్ల వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వల్ల వారు బలాత్కారము ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఏమండి, ఇక్కడ మాట్లాడుతున్న మాటలు అర్థమవుతున్నాయి మీకు? దుష్టుల యొక్క శ్రేయస్సు చూసాడు ఈయన. ఉదాహరణకి ఒక సహోదరుడు అంటున్నాడు, అన్న మీరు ప్రార్థన దేవుడు అంటారు, నాకు అంత నమ్మకం లేదు ఆయన మీద అన్నాడు. అంటే చాలా కాలం తర్వాత ప్రార్థనలకు వస్తూ ఈ మాట అన్నాడు. యా అన్న వివేచించలేకపోయాడు. అతని బాధ ఏంటి? ఆసపు కానీ కాసేపు పక్కన పెడదాం. అతని బాధ ఏంటి చెప్పనా? అతనికి తెలిసిన ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి నైతికంగా లైంగికంగా మంచిది కాదు. ఆమెకి పద్ధతులు తెలియదు, తల్లిదండ్రులకి లోబడదు, ఇష్టం వచ్చినట్టుగా శరీరాన్ని పాడు చేసుకుంటూ అపవిత్రతకి జారి విడుచుకుంటూ లోకంలో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఏ స్థలాల్లో పడితే స్థలాల్లో గడుపుతూ నీచంగా బ్రతుకుతుందంట. ఆ అమ్మాయి వివాహం అయిందంట. 2 సంవత్సరాల్లోనే 2 పిల్లలు పుట్టేశారంట. హాయిగా సంసారం చేసుకుంటుందంట. అనుదినము భయము భక్తితో భర్తకు లోబడుతూ దేవునందు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని సమాజంలోనూ సొసైటీలోనూ కుటుంబంలోనూ అత్తగారింట మెట్టినింట చక్కగా బ్రతుకుతున్నటువంటి పాపకి పిల్లలు లేరంట. పనికిమాలి తిరిగిన దానికేమో 12 బిడ్డలు 2 పుట్టేశారు. భక్తిగా ఉన్న పిల్లకేమో పిల్లలు లేరు. అసలు దేవుడేంటి నాకేం అర్థం అవ్వట్లేదు. కరెక్ట్గా ఇది. దుష్టులకి శ్రేయస్సు చూసి సహోదరుడు ఏమంటున్నాడు? నిజంగా మనం కూడా చాలాసార్లు అలా అనుకుని ఉంటాం. అడు ఈడ్ సీడ్స్ కొట్టేస్తున్నాడు, బెట్టింగ్లు ఆడేసి తాగుడికి బానిస అయిపోయి భార్యని ఈడ్ సీడ్స్ కొట్టేస్తున్నాడు. కుడుముక్కలా ఉన్నాడు, ఆడికి ఏం జరగట్లే, హాయిగా ఉన్నాడు. చక్కగా భార్యని బిడ్డల్ని ప్రేమిస్తూ వారం వారం ప్రార్థనకు వస్తూ భక్తి జీవితం జీవిస్తున్నటువంటి ఒక సహోదరుడు ఆంబోతుని గుద్దేసి పడిపోయి తలకి తగిలి చచ్చిపోయాడు. వీడికి జరగట్లేదంటే అలాగా ఏంటి హాయిగా ఉన్నాడు, కుడుముక్కలాగా ఉన్నాడు, గున్నేనికిలాగా ఉన్నాడు. ఏంటి ఇంత క్షేమంగా ఉన్నాడు, చిన్న జబ్బు కూడా రావట్లేదు వీడికి. మనకేమొచ్చేస్తుంది బుర్రలోకి? ఇంత భక్తి చేస్తున్నాం, ఇంత దుర్మార్గం వెళ్ళబోస్తుంది, ఇంత దుర్మార్గం చేస్తున్నారు, మనం భక్తి చేస్తున్నాం. మనకు రోజు హాస్పిటల్ అంటాం, రోజు జబ్బు అంటాం, రోజు ట్యాబ్లెట్ అంటాం, రోజు అది అంటాం, ఇది అంటాం, వీక్ అంటాం, బలహీనతలు అంటాం. వాళ్ళకేంటి ఏ జబ్బు రావట్లేదు, ఏమి లేదు మనకి. ఆసాపు గారు అలాగే ఉన్నాడు. దుష్టుల యొక్క శ్రేయస్సు చూసంటే ఆయన అసూయ పడిపోతున్నాడు. అసూయ పడిపోయి ఏమంటున్నాడు తెలుసా? దేవుని న్యాయాన్ని ప్రశ్నించడం మొదలెట్టాడు. వాళ్ళకి ఎంతకు అలా జరగాలి, వీళ్ళకి ఇంతకు ఇలా జరగాలి అంటే ఏంటి అర్థం? తప్పు ఎవరిది? నీది. చాలామంది లేరు అలాగా. యథార్థంగా బ్రతికివాడేమో జబ్బు అంటుంటాడు. యథార్థంగా బ్రతికివాడేమో 1 సంవత్సరం పాటు మంచం మీద పడి బాధపడి చచ్చిపోతాడు. దుర్మార్గంగా బ్రతికి అక్రమంగా డబ్బు సంపాదించి అనేక మందిని బాధ పెట్టి కింద పనులను బాధ పెట్టి నీచంగా బ్రతికినోడేమో గుండెల మీద చేసి హాయిగా 1 సెకండ్లో చచ్చిపోతున్నాడు. ఏ బాధ ఉండలేదు. దేవుడు లేడు, ఏం లేడు, కరెక్ట్గా ఇది అంటున్నాడు. అనిపిస్తుందో లేదు మీకు? నిజం చెప్పండి, ఏంటి ఇలా జరుగుతుంది? దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరగాలి? ఇవన్నీ మనం సరిగ్గా వివేచించలేదు అనుకోండి, మనం ఏమంటాం తెలుసా?
73 కీర్తనలు ఆయన అన్నాడు చూడండి. 13, నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట ఎందుకు వచ్చిందా? మనం యథార్థంగా బతికితే మనకేం వచ్చిందా? ఏం చేద్దాం? మనం కూడా సినిమాలకు వెళ్ళిపోతాం, మనం కూడా తాగేసేద్దాము, మనం కూడా చేయాల్సిన పనులన్నీ చేసేద్దాం. ఆడికి నష్టం జరుగుతుంది అంటే అలా చేసిన వాడికి, అన్నీ చేసినవాడు మనకి జరుగుతుంది. శుద్ధి చేసుకుని ఉండటం వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడై ఉండటం వ్యర్థమే. దినమంతా నాకు ఇదే బాధ. ఏ బాధ? వాళ్ళకి ఏం జరగట్లేదు, మా వాళ్ళకి జరుగుతున్నాయి. చెడ్డోళ్ళకి ఏం జరగట్లేదు, మాకే జరుగుతున్నాయి. ప్రాబ్లం నీది. అంటే దాంట్లో ఇంటెన్షన్ ఏంటంటే ఆయన చెప్పకనే దేవుని ప్రశ్నిస్తున్నాడు. ఆయన దేవుని ప్రశ్నించకపోయినా ప్రశ్నిస్తున్నాడు అక్కడ. వాళ్ళకి అలా ఎందుకు జరగాలి, వీళ్ళకి ఎలా ఎందుకు జరగాలంటే దేవుని న్యాయాన్ని అతను వివేచించలేకపోతున్నాడు. దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. మనం కూడా చాలామంది అర్థం చేసుకోలేం. వాళ్ళకి ఎలా జరుగుతుంది, మనకేంటి ఎలా జరుగుతుంది, మనకి ఇన్ని బాధలేంటి? అసలు భక్తి చేయడండి. పొద్దున్న లేచిన కానీ ఒక సహోదరుడు ఉండేవాడు. ఆడు పొద్దున లేచి బూతులు మాట్లాడి తలుపు తీస్తాడు, డోర్ తీస్తాడు, షాపుది. టక్క 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 మనం అమ్మేస్తుంది. మన పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని ప్రభా అనుకుని పైసా అమ్మట్లేదు. ఆడు మధ్యాహ్నానికి 10,000 అమ్మేస్తుంటే మనం మధ్యాహ్నానికి బోని అవ్వట్లేదు. ఏ ఏ ఏ ఏంటిది, అసలు ఏం చేయాలి ఇది? ప్రార్థన ఎందుకు అనిపించేస్తుందండి ఖచ్చితంగా. ఎన్నిసార్లు మన దేవుడికి దూరం అయిపోయామో ఆ మాటల్లో. జారటానికి అడిగేసాడు, పాకెట్ మీద కాల్ వేసాడంటే ఈయన. ఏమి లేదు ఈయనకి, భక్తుడే, ఏమి లేదు, వివేచన లేదు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత అర్థమైందంట ఆయనకి. చాలా బాధపడిపోయాడంట. 18వ వచనంకి వెళ్దాం. వివేచన ఎక్కడ అనుగ్రహించబడిందో చూడండి. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోని వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఎప్పుడు తెలిసింది దీనికి? 16వ వచనం. ఆయనను ఇలాంటి పరిస్థితుల గురించి నేను తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వాని అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండెను. ఎప్పుడొచ్చింది మనశ్శాంతి దీనికి? ఎప్పుడొచ్చింది ప్రశాంతత? ఎప్పుడొచ్చింది సమాధానం, వివేచన? సన్నిధులకు వచ్చిన తర్వాత అర్థమైందంట. ఏమర్థమైంది? వాళ్ళ అంతిమ గమ్యం ఈ శాశ్వత కాలం ఉండదు. వాళ్ళ శ్రేయస్సు తాత్కాలికం. వారికి లభించే ఆశీర్వాదాలు వారి అంతిమ స్థితికి నిజమైనటువంటి ప్రతిబింబం కాదు. ఇక్కడ వరకే పరిమితం. చచ్చిన తర్వాత కూడా మనకి ఆశీర్వాదాలు ఉంటాయి. అంతం గురించి ఆలోచించిన తర్వాత అర్థమైందంట. ఏదైనా రోగం వచ్చినోడికి, ముసలోడు ఎవరో ముక్కోడికి పెద్ద రోగం వచ్చి ఇంకొక 10 రోజుల్లో చచ్చిపోతున్నాడని తెలిసిందనుకోండి, డాక్టర్ గారు వాళ్ళ బంధువులు పిలిచి, వాళ్ళ మనవల్ని పిలిచి, రే మీ తాతకి ఏది కావాలితే అది పెట్టేసేయండి అన్నాడు. ఇదేంటంటే సాగు బతుకులు ఉన్నవాడికి అలా పెట్టేయమంటారు అని మనవాడు అడిగినప్పుడు ఆయన అన్నాడంట డాక్టర్ గారు, రే 10 రోజులు ఉంటాడు, ఆ 10 రోజులు నేను శుభ్రంగా తిన్నిచ్చి సంతోషంగా ఉండరా, పెట్టేసేయండి అతనికి ఏం కాలుతుంది అన్నాడంట. 10 రోజులు ఉండేవాడికి ఏం చేస్తాడు? ఎందుకని? పోయిన తర్వాత ఇంకడికి సంతోషం ఉండదు, పోయిన తర్వాత కక్కల ముక్కలు తినడానికి ఉండదు. బతుకున్నప్పుడు పెట్టేసేయండి. ఈ దుష్టుల శ్రేయస్సు కూడా అంతే. వెళ్ళిన తర్వాత వాళ్ళు పడే బాధ, వేదన మామూలుగా ఉండదు. వ్యభిచారం చేసేవాడు, పాపం చేసేవాడు, అన్యాయంగా బ్రతికేవాడు ఇక్కడ శ్రేయస్సు కలిగి ఉంటారేమో, చచ్చిన తర్వాత వాళ్ళ అంతం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుగురించి దేవుడు వారిని ఫ్రీగా వదిలేసాడు. వాళ్ళని చూసి నువ్వు కంగారు పడ్డావు. కానీ దేవుని సన్నిధిలో నీకు ఆ వివేచన కావాలి. ఆ వివేచన దేవుని సన్నిధి ఇస్తుంది నీకు. 16, 17 వచనాలు ఏమర్థమవుతుంది? దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలో పాల్గొనడం ద్వారా ఆసాపు గారు చెదిరిపోయిన తన మనసుని ఏం చేసుకున్నాడు? ఊరట, ఓదార్పు, నెమ్మది. అమ్మయ్య ఇంతకి ఇదా, నేను అందులోకి వెళ్ళిపోయి ఏమైపోదును? భక్తిహీనుడు శ్రేయస్సు మీద నుంచి దేవుని మీద దృష్టి నిలిపాడు. ఎక్కడికి వచ్చిన తర్వాత? సన్నిధిలోకి వచ్చిన తర్వాత. ఏమంటున్నాడు చూడండి, 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. పాట పాడతామంటే, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా. 4 సార్లు పాడతాం, అంత ఉట్టిదే.
అంతా నా మంచికే, అంతా నా మేలుకే, అంతా నా శ్రేయస్సుకే. ఏమనాలి? అంత ఆయన చిత్తం నా జీవితంలో నెరవేరు. వాళ్ళ గురించి నాకెందుకు, వాళ్ళు ఎలా ఎంత బాగుంటుంది నాకెందుకు, వాళ్ళ శ్రేయస్సు తాత్కాలికం. నాకు ఇచ్చే శ్రేయస్సు చచ్చిన తర్వాత కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందంట. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లోకలు తిరిగి వాడు ఏమనుకుంటాడు, ఒరే ఇది ప్రార్థనకి వెళ్ళి నీకేం మిగిలిందిరా, ఆడు చూడు శుభ్రంగా ఉన్నాడు అంటున్నాడు. మనల్ని ఎందుకని, ఆడు ప్రార్థనకు వస్తే తెలుస్తుంది వాళ్ళ అంతం ఎలా ఉంటుందో. కష్టాన్ని బట్టి, వేదనను బట్టి, బాధలను బట్టి మనం కృంగిపోకూడదు. ఆసాపు గారు దేవుని సన్నిధికి వచ్చేంత వరకు కూడా ఆ వివేచన అతనికి లేదు. వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, 26వ వచనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడి నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా స్వాస్థ్యం. ఇవన్నీ ఎందుకు మాకు? నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచారించు వారందరినీ నువ్వు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఏమంటున్నాడు? ఆకాశం నీవు ఉండగా నాకు వేరెవరు అక్కర్లేదు, వాళ్ళ శ్రేయస్సుతో నాకు పని లేదు. దేవుని న్యాయాన్ని ప్రశ్నించిన ఈయన దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, నీవు నాకు చాలు, ఇవన్నీ లోకలు ఇది ఏది నాకు అక్కర్లేదు. ఎక్కడ దొరికింది ఇది? ఇంతకీ విషయం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా వివేచన లేకుండా ఉన్నారు. ఎందుకని? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా వివేచన లేదు మనకి. వాళ్ళు బాగున్నారు, మనం ఎలా ఏడుస్తున్నాం అని అంటున్నారంటే ఏంటి అర్థం? మీకు వివేచన లేదు. లోకంలో ఉన్నటువంటి వారి దుష్టులకి శ్రేయస్సు, పనికిమాలిన వారి శ్రేయస్సు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారి యొక్క క్షేమాభివృద్ధి చూసి మీరేమనుకుంటున్నారు, మనమేంటి ఇలా ఉన్నాం? ఎందుకంటున్నాం అలాగా? దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ దేవుని సన్నిధిలో ఆ గొరకలు ఎరిగిన దానిలాగా ఉంది మన పరిస్థితి. అర్థమైందా? వాళ్ళు ఎన్నో నేర్చేసుకున్నారు అని బయటకు వెళ్ళినాడు అనుకుంటున్నాడు. మీరేమనుకుంటున్నారు? ఎన్నో సంపాదించేసుకున్నాడని మీరు అనుకుంటున్నారు. వాక్యం వచ్చిన తర్వాత వాక్యం మీద దృష్టి పెట్టాలి, అప్పుడు వివేచన మనకి దొరుకుతుంది. ఎన్ని విషయాలు చూసామంటే 4 విషయాలు చూసాం. దేవుని ఇంట్లో జీవ మార్గాలు బోధించబడతాయి, దేవుని ఇంట్లో సంపూర్ణ సంతోషం కలదు, దేవుని ఇంట్లో జ్ఞానం బోధించబడుతుంది, దేవుని ఇంట్లో వివేచన అనుగ్రహించబడుతుంది. ఇది కేవలం దేవుని సన్నిధికి వచ్చిన వాడు మాత్రమే పొందగలడు, అనుభవించగలడు. దేవుని మందిర ద్వారం యొద్ద నీకు కలిగే మేలు ఏంటి అని అడిగారు అనుకోండి, ఇదే చెప్పండి. చాలా విషయాలు ఉన్నాయి. దావీదు గారి ఉదాహరణకి దావీదు గారే చూసుకోండి. కీర్తన 51, సంవత్సరం పాటు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. కానీ అతను పాపం చేశాడని తెలీదు. దేవుని సన్నిధిలోంచి నన్ను త్రోసేద్దని చెప్తాడు ఆయన. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అర్థమైంది, దేవుని సన్నిధికి రానంత వరకు మనంత గొప్ప హీరోలు ఎవరో లేరు అనుకుంటాం. ఎందుకనంటే ఎజ్రా గారు అన్నట్టు నీ సన్నిధిని మేము పాపులుగా కనబడుతున్నాం అంటాడు. అంటే ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత అర్థమవుద్ది మనకి ఏమని, మన స్థితి ఏంటో, మన ప్రవర్తన ఎలా ఉందో, మన పాపులమా పరిశుద్ధులమా అన్నది అర్థమవుతుంది. అర్థమైందా? దావీదు గారు సన్నిధికి వచ్చిన తర్వాత అర్థమైంది, నేను ఘోరమైన పాపం చేశాను, నీకే విరోధంగా పాపము చేశాను. లోకలు తిరిగేవాడికి, సంవత్సరానికి ఒకసారి ఆరాధనకు వచ్చేవాడికి ఈ విషయాలు బోధపడవు. రెగ్యులర్గా దేవుని మందిర ద్వారం దగ్గరికి వచ్చి ఆయన మాటలు విన్నవాడు మాత్రమే వీటిని పొందుకోగలుగుతాడు. ఈ మాటలు గ్రహిస్తారనుకుంటున్నా, ఆలోచిస్తారనుకుంటున్నా. పెడచెవిని పెట్టకుండా హృదయంలో ఆ వాక్యాలకి చోటు ఇవ్వండి. దానికి కొద్దిగా ప్రార్థన అనే సదును చేసి నేలని, హృదయం అనే నేలని కన్నీటి ప్రార్థనని నీరు పెట్టి ఆ విత్తనాలు, వాక్యం అనే విత్తనాలు ఫలించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఆ మాటలు మనలో స్థిరంగా ఉంటాయి. పాతుకుపోతే ఏర్లు వేసేసి చుట్టూ పాతుకుపోతే ఇంకా వచనాలు ఎవడు మీ మనసులోంచి, మీ హృదయంలో నుంచి తీసేయలేడు. ఇక్కడ అలా పైపైన వేస్తున్నారు, ఇదేమో ఎండిపోయి ఉంటుంది గట్టిగాను. ఏది ఉండే ఇన్ని వాక్యాలు చెప్పి అలా జల్లేసి వదిలేం. మీరు తలుపు దగ్గర వెళ్ళంగానే అక్కడ తలుపు అక్కడ కనపడుతున్నాయి పక్షులు, దురాత్మల సమూహం అలా వచ్చి ఎత్తుకుపోతాయి. 2వ రోజుకే గుర్తుండదు మీకు వాక్యం. ఏం చెప్పారు మొన్న, ఏదో భలే చెప్పారా బైబుల్, ఎక్కడే
బైబిల్లోయే. ఏంటయ్యి? బైబిల్లోయే. అయ్యా ఏంటదే చెప్పా. అసలు ఒక్క మొక్క గుర్తుండొట్టు. ఎందుకనంటే నీ నేల నువ్వు చదును చేయట్లేదు, దానికి నీరు పెట్టట్లేదు. ఆ విత్తనాలు ఆ గట్టు మీద ఉండిపోయి పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నాయి. మట్టిలోకి దూరిపోయింది అనుకోండి విత్తనం, పక్షి అని చేయగలదా? గొయ్యితవి ఎందుకు పాతి పెడతారు విత్తనాన్ని? అది ఫలిస్తుందా లేదా అన్నది పక్కన పెట్టేసేయండి. పక్షులకు దొరకకూడదని పాతి పెడతాం. కనీసం అలాగని చేయండి అమ్మా. ఓకేనా? ఆలోచించండి. దేవుడు విలువైన సంగతులు మనతో మాట్లాడాడు కాబట్టి దేవుని సన్నిధి విలువ తెలిసినటువంటి మనం దేవుని సన్నిధిని వదలక, మన పోకడి ముందైతే మన పోకడి వరకు, ఆయన రాకడి ముందైతే ఆయన రాకడి వరకు దేవుని సన్నిధిని మనం అనుబంధం. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఆలోచన పుట్టించి అటు రీతిగా బలపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం అండి.